రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. రీసెంట్ టైంలో చూసుకుంటూ వస్తే పవన్ కళ్యాణ్ గారి పైన అన్ని వైపుల నుంచి కూడా దాడులు జరుగుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ, పవన్ కళ్యాణ్ గారి పైన చాలా రకాలుగా చాలా వర్గాల వాళ్ళు విమర్శలు చేస్తూనే వస్తూ ఉన్నారు. సో దీని వెనకాల ఏమన్నా సీక్రెట్ ఎజెండా ఉందా? వీళ్ళ వెనకాల ఈ విమర్శలు చేసే వాళ్ళ వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారిని బలహీనపరిస్తే ఎవరికి లాభం? అసలు ఆయన్ని బలహీనపరిచేందుకు ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు? ఇటువంటి రకరకాల క్వశ్చన్స్ చాలా మందిలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా కలుగుతున్నాయి. సో దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని కలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి రీసెంట్ టైంలో ఫుల్ చర్చ జరిగినాయి. తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, చాలా మంది ఆయన పైన విమర్శలు చేసిన సందర్భాలు మనం చూసాం. అంటే ఆయన్ని బలహీనపరిచేందుకు ఎవరన్నా ప్రయత్నాలు చేస్తున్నారా? ఆయన్ని బలహీనపరిస్తే ఎవరైనా లాభపడే అవకాశం ఉందా? ఎందుకు ఈ దాడులు అన్ని వైపుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతుంది? దీనికి గల కారణం ఏమై ఉండొచ్చు? యాక్చువల్గా రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతాల వారీగా నాయకులు విడిపోయారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అయితే మనకు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి మన మన ప్రాంతానికి పరిమితమయ్యారు. అయితే యూనివర్సల్గా అంటే రెండు రాష్ట్రాలకు పరిచయమైన వ్యక్తి, రెండు రాష్ట్రాలకు చాలా కావాల్సిన వ్యక్తిగా ఒక పొలిటీషియన్గా ముద్రపడింది పవన్ కళ్యాణ్ మీద. మీరు అన్నట్టు కొద్ది రోజులుగా చూస్తే అటు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇటు తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శల స్థాయి పెరిగింది. వివిధ రూపాల్లో ఆయన మీద, ఆయన గతంలో మాట్లాడిన తీరు పట్ల, ఆయన యాటిట్యూడ్ పట్ల వివిధ రూపాల్లో ఒత్తిడి పెంచుతున్న మాట వాస్తవం. ఆయనను లక్ష్యంగా చేసుకొని ఇటు తెలంగాణలో కూడా దాడులు జరుగుతున్నాయి. దాడులు మీన్స్ భౌతిక దాడులు కాదు, ఆయన ఇమేజ్ని కొంత తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఆయన అంటే జనసేన పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసిన సందర్భాల్లో ఆయన ఉపయోగించిన భాష, ఉపయోగించిన పదాలను ఉదహరిస్తూ ఈ రోజున కొందరు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ మీద ఇంతకాలం విమర్శలు అంటే ఆయన పార్టీ పెట్టినప్పటి కంటే ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ ఈ దాడులు బాగా పెరిగినట్టుగా మనకు కనపడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఉండడం వల్లే అధికారం చేజారింది అనే అభిప్రాయం అక్కడ కొందరిలో ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ ఒక కులానికి మాత్రమే పరిమితం చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఆయన చిక్కలేదు. తను కులాలకు అతీతంగా లేదా తన ఒక కులానికే పరిమితం అయిన విధంగా ఆయన వ్యవహరించట్లేదు. అయితే అక్కడ మళ్ళీ అధికారం కైవసం చేసుకోవాలన్నా లేదా ప్రస్తుత పాలనను డిస్టర్బ్ చేయాలన్నా కూటమిలో లుకలుకలు తేవడం ప్రధానం. ఆ కూటమికి ప్రధాన సపోర్ట్గా ఉన్న పవన్ కళ్యాణ్ డిస్టర్బ్ చేయగలిగితే కొంత బెనిఫిట్ పొందొచ్చు అనే అభిప్రాయం ప్రత్యర్థులకు ఉండొచ్చు. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా సరే తాము తిరిగి అధికారం పొందేందుకు అనేక మార్గాలు వెతుకుతూ ఉంటుంది. తమ లక్ష్యానికి అడ్డం వచ్చే ఎవరినైనా సరే వాళ్ళను క్రమంగా వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నాలు జరుగుతాయి. అక్కడ జరుగుతున్నట్టుగా మనకు జరుగుతున్న పరిణామాలు మనకు తెలియజేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆయన నోరు విప్పని పవన్ కళ్యాణ్ ఈ మధ్య అంటే డిప్యూటీ సీఎం అయినాక 2 ఏళ్ల తర్వాత ఆయన విశ్వరూపం చూపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో లాగా మాట పడితే తల దించుకోకుండా తల ఎత్తి తన ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నట్టుగా ఆ విధంగా ఆయనలో మార్పు వచ్చినట్టుగా మనకు అవగతం అవుతుంది. బండ్లగని చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ తన మీద దాడి చేసిన వాడిని ఎవడు వదలడని రీసెంట్ పరిణామాలు సూచిస్తున్నాయి. చూసి చూడనట్టు వదిలేసే పవన్ కళ్యాణ్ ఈ మధ్య తన ప్రత్యర్థిని లక్ష్యంగా చేసుకొని అవసరమైతే వాళ్ళను చట్టపరంగా శిక్షించేందుకు వెనకాడడం లేదని మనకు అర్థమవుతుంది. ఇదే క్రమంలో ఆయన తెలంగాణ ఇష్యూ కూడా ఆయనకు సమస్యగా మారింది. తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణకు సంబంధం లేని పవన్ కళ్యాణ్ మీద ఏదో రూపంలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిజానికి తెలంగాణ రావడంలో ఆ రోజున మాకు చంద్రబాబు కొంత అడ్డుగా నిలిచాడన్న విమర్శలు ఉన్నప్పటికీ ఇక్కడున్న వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు లక్ష్యం కాకుండా పవన్ కళ్యాణ్ లక్ష్యం కావడం మనకు విచిత్రం అనిపిస్తుంది. ఇదంతా మీరు అన్నట్టుగా ఏదో ఒక మార్పు, ఏదో ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతున్న సూచనలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తాజా అరెస్టులు కావచ్చు, మరొకటి కావచ్చు.
సార్ దీనికి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారా? అంటే ఈ స్థాయిలో అతని మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన కూడా కౌంటర్ అటాక్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఏ రకమైన ప్లానింగ్స్ తో వెళ్తారు సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాధారణంగా మామూలుగా అయితే మామూలు వ్యక్తిగానే ఒక ఉమ్, ఆ, మన పాలిటిక్స్ లో ఒక మిస్టర్ క్లీన్ ఇమేజ్ తోనే ఆయన వచ్చాడు. ప్రశ్నిస్తాను అనే లక్ష్యంతో ఆయన బరిలోకి దిగాడు. అయితే ఈ రాజకీయాలు ఎలా అంటే ఎలాంటి అమాయకుడినైనా ఎలాంటి నెమ్మదిస్తున్నా పరిస్థితులు రాటుదేలేలా చేస్తాయి. అలాంటి పరిణామాలు ఇక్కడ జరుగుతుంటాయి. మన ప్రమేయం లేకుండానే మనకు తప్పులు అంటగడుతుంటారు. మనం చేసే మంచి కంటే మనం ఒకసారి నోరు జారిన మాటనే పట్టుకొని దాన్ని వివాదాలు చేస్తుంటారు. ఏదైనా ఒక కమ్యూనల్ పరంగా కావచ్చు, మరొకటి కావచ్చు, ముప్పెట దాడిని పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నాడు అనేది వాస్తవం. అయితే ఈ చంద్రబాబు కావచ్చు, ఇక్కడ కేసీఆర్ కావచ్చు, లేదా మరొకరికి కావచ్చు చూస్తే పొలిటికల్గా పవన్ కళ్యాణ్కు ఉన్న బలం తక్కువే. కానీ ఆయనకున్న మద్దతు ఢిల్లీ స్థాయిలో కూడా ప్రధాని మోదీ స్థాయి నుంచి కూడా బలమైన మద్దతు ఉంది. ఆ బలమైన మద్దతే ఈ రోజున ఆయన యాక్టివిటీ బాగా పెరగడానికి ఒక కారణంగా మనకు కనిపిస్తుంది. ఏదైనా తనను ఒక విధంగా చూస్తే అతను రెచ్చగొట్టి ఆయన ఈ విధంగా ఒక రివెంజ్ ఫార్ములాకి వచ్చే విధంగా పరిస్థితులే అలా వచ్చాయని మనం అనుకోవచ్చు. సార్ ఈ దాడులు అంటే పవన్ కళ్యాణ్ గారి పైన ఏపీ తెలంగాణ కాకుండా సార్ దీన్ని నేషనల్ వైడ్ గా తీసుకున్న వ్యక్తి మరొకరు ఇండస్ట్రీ నుంచే ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు. ఆయన వరుసగా ట్వీట్లు చేయడం కావచ్చు, వీడియో రిలీజ్ చేయడం కావచ్చు, ఇలా అంటే టోటల్ గా నేషనల్ వైడ్ గానే ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఇగో ఇలాంటి పర్సన్, ఇలాంటి పొలిటికల్ లీడర్ ఇక్కడ ఉన్నారు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎజెండా ఏమై ఉంటుంది సార్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో? ప్రకాష్ రాజ్ డెఫినెట్ గా అతను గొప్ప నటుడు. అవును. నెగిటివ్ పాత్రలు చేసి ఆయనకు ఆ నెగిటివిటీ ఆయనకు ఆపాదించవచ్చు మనం. ఆయన యాటిట్యూడ్ ఏంటి, ఆయన ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తున్నాడు. ఇప్పుడు దేశంలో ఎంతో మంది పొలిటీషియన్లు ఉన్నారు. ఆయన సొంత రాష్ట్రం కర్ణాటక. అక్కడ జరుగుతున్న పరిణామాలు ఆయనకు దృష్టికి రావేమో. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఆయన చేస్తున్న కామెంట్లు అంటే పవన్ ను ఒక విపరీత ధోరణితో విమర్శలు చేస్తున్న వాళ్ళని కట్టడి చేయాలి. సహనటుడిగా అలాంటి మాటలు మంచి కావు అని చెప్పాలి. అంత జ్ఞానం ఈయనకు ఉండాలి. అలా కాకుండా పవన్ కళ్యాణ్ తప్పు పట్టడం అనేది ఒక విచిత్రం అనిపిస్తుంది. వీళ్ళందరూ ఎలాంటి పూర్వం పొలిటీషియన్లో కొందరు ప్రజల్లో మద్దతు లేని వాళ్ళను పేపర్ పులి అనేవాళ్ళు. అంటే ప్రెస్ మీట్ పెట్టి అది మాట్లాడి వెళ్ళిపోతారు. అలాగే నేను ట్విట్టర్ పులి. ట్వీట్ల ద్వారా మాత్రమే ఆయన ఏదేదో మాట్లాడేస్తుంటాడు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం మీడియా దృష్టిని లేదా ప్రత్యర్థులకు ఒక ఊతం ఇవ్వడానికి ఆయన మాటలు తప్ప ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన యాటిట్యూడ్ ఏంటి, ఒక సనాతన ధర్మం అనే అది పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నప్పటి నుంచే ఈ విమర్శల స్థాయి విపరీతంగా పెరిగింది. దాన్ని అంగీకరించని కొందరు వివిధ రూపాల్లో ఆయన మీద దాడి చేసే ప్రయత్నంలో చేస్తున్నారు. అందులో ప్రకాష్ రావు అలా. సార్ అంటే పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా ఈ దాడులకు, లేకుంటే కావాలని వాంటెడ్ గానే ఆయన మీద దాడులు జరుగుతున్నాయా? అంటే ఇటువైపు నుంచి జరుగుతున్నాయా, లేకుంటే ఈయన కొని తెచ్చుకుంటున్నారా? ఈ రెండు యాంగిల్స్ తో చూస్తే ఏదయ్యే అవకాశం ఉంది సార్? అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యేకంగా తప్పులు చేయవలసిన లేదు. వాళ్ళు చేసిన ప్రతిదాన్ని తప్పు పట్టడం ప్రత్యర్థుల లక్షణం. అది ఏ విధంలో నువ్వు ఏం చేసినా అదే అంటారు. 2-2 4 అని వాళ్ళే అంటారు, 2-2 6 అని జంజాల చెప్పిన మాట మాట్లాడతారు. అలాగా అధికారంలో ఎవరన్నా సరే మనకు మంచి చేశారు, జనాలకు మంచి చేస్తున్నాడు అని భావించినా సరే వాళ్ళని విమర్శించడం అనేది ఈ సాధారణంగా ప్రత్యర్థుల లక్షణం. అయితే అధికారం చేజారిపోయినవాడు పలానా వ్యక్తి వల్లే మనకు అధికారం మిస్ అయింది అనేవాడు సహించడు. దాన్ని ఏదో విధంగా అనేక రూపాల్లో వాళ్ళని కట్టడి చేయడానికి, వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి, వాళ్ళ మీద బ్యాడ్ ప్రాపగాండా చేయడానికి అదే ఉద్దేశంతో ఉన్న ఇతర వ్యక్తులకు మద్దతుగా నిలుస్తాడు. అలాంటిదే జరుగుతుంది తప్ప పవన్ కళ్యాణ్ నుంచి పొరపాట్లు ఉంటే మనం ప్రశ్నించవచ్చు. పలానా చేసింది నువ్వు పొరపాటు అని మనం తెలియజెప్తే తెలివైన లేదా వివేకమైన పొలిటీషియన్ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు, డిప్యూటీ సీఎం. ఆయన డిప్యూటీ సీఎంకు రాజ్యాంగబద్ధంగా ఉండేది ఒక మంత్రికి ఉండే పవర్స్ మాత్రమే. కాబట్టి పాలసీ డిసిజన్స్ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడేమన్నా తేడా ఉంటే ప్రశ్నించవచ్చు. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కడికి ఉంటుంది.
భావ ప్రకటన స్వేచ్ఛ మన రాజ్యాంగం మనకి ఇచ్చింది, అంతే తప్ప దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. ఓకే. వ్యక్తిగత దూషణలు, కుటుంబ దూషణలు, కుటుంబ సభ్యుల మీద దూషణలు, ఇది సరికాదు. థ్యాంక్ యూ సో మచ్.